గీతాలపై ప్రజల ఆదరణ పెరుగుతుందని రచయిత నాగం పరశురాం పేర్కొన్నారు. ఈ క్రమంలో రామాయంపేట పరిసర ప్రాంతాల్లో ఓ కొత్త జానపద గీతాన్ని చిత్రీకరించారు. గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించేలా పల్లె వాతావరణాన్ని అచ్చంగా చూపే విధంగా ఈ గీతం తెరకెక్కించబడింది. రచయిత పరశురాం ఈరోజు సురేష్, హీరోయిన్ల లాస్యాలు మాట్లాడుతూ పల్లె ప్రజల అనుభవాలకు అనుగుణంగా వారికి దగ్గరగా ఉండే భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఈ పాటను తీర్చిదిద్దాం. ఇందులో భర్త కోసం భార్య పడే ఆవేదనను సున్నితంగా చూపించామని తెలిపారు. ఈ చిత్రీకరణలో కెమెరామ్యాన్ శివ వెల్పుల తనదైన శైలిలో విజువల్స్ ను అందించారు. హీరోయిన్ లాస్యా, హీరో సురేష్ ప్రధాన పాత్రలు నటించారు. స్థానికంగా చిత్రీకరించిన ఈ గీతం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్లె వాతావరణం, సాంప్రదాయాలు, భావోద్వేగాలకు దగ్గరగా ఉండే ఈ జానపద గీతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు. హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ పరశురాం నాగం, డైరెక్టర్ని. ఈరోజు రామాయంపేట పరిసర ప్రాంతాల్లో పుత్తడి బొమ్మ పార్ట్ 5 షూట్ నడుస్తుంది. సో ఆ పాటలో భాగంగానే అమ్మవారికి బోనం సమర్పించే ఒక చిన్న సీన్ ఉంటుంది. సో ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ గ్రామ ప్రజలు కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా ఈ సాంగ్ని ఆదరించండి. త్వరలోనే మన సౌజన్య ఫోక్స్లో రాబోతుంది. థ్యాంక్ యూ అండి. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ బాబు, ఎస్ఎన్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్. పుత్తడి బొమ్మ అనే కోరి నాకు మంచి హిట్ ఇచ్చింది ఎస్ఎన్ మ్యూజిక్లో. అదే వారిగా జనాలు ఎట్లయితే పార్ట్స్గా కోరుకున్నారో 4 years నుంచి 1, 2, 3, 4 ఎస్ఎన్ మ్యూజిక్లో వచ్చింది. మంచి ఆదరణ పొందుకుంది. మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయినాయి 4 parts. పార్ట్ 5 అవుతుంది ఇప్పుడు. పార్ట్ 5లో మన లాస్య గారు హీరోయిన్గా చేస్తున్నారు. సో ఈ పార్ట్ 5 అనేది ఎస్ఎన్ మ్యూజిక్లో రావట్లేదు. సౌజన్య ఫోక్స్ అని ప్రొడ్యూసర్ వాళ్ళ ఛానల్లో వస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ కూడా చెప్తారు మీకు. సార్ పార్ట్ 5 2 days షూట్ ఉంది. ఇప్పటివరకు అయితే అద్భుతమైన సీన్స్ అయిపోయినాయి. ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి లాస్య మాటల్లో విందాం. హలో, అందరికీ నమస్కారం అండి. నేను మీ లాస్య స్మైలీని. పుత్తడి బొమ్మ పార్ట్ 5 ఇప్పటిదాకా అయితే ఎంత రియలిస్టిక్గా సీన్స్ జరిగాయంటే నేను కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి, క్యారెక్టర్లో కంప్లీట్ ఇన్వాల్వ్ అయితే అయిపోయాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకు ఇందులో టాస్క్ అయితే రియల్లీ నేను చేసిన ఇన్ని సాంగ్స్లో ఇది ఒక డిఫికల్ట్ టాస్క్. బట్ నేనైతే చాలా హ్యాపీగా చేశాను, రిసీవ్ అయితే చేసేసుకున్నాను. మాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా దాన్ని లైక్ చేస్తారని పక్కా ఫీల్ అవుతున్నా. అండ్ మంచి ఎమోషనల్ కంటెంట్ అయితే మీ ముందుకి అతి త్వరలో రాబోతుంది. సో హలో, అందరికీ నమస్కారం అండి. నేను మీ లాస్య స్మైలీని. RY న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.